ఈ మధ్య కాలంలో మన చుట్టూ జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తుంటే ఇదేం పోయే కాలమని అనిపిస్తుంది. మనుషుల్లో మానవత్వం మాయమైపోయిందా అని భయమేస్తుంది. ఒక మనిషికి ఉండాల్సిన మినిమం లక్షణాలు కూడా లేకుండా జంతువుల కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నారనే కోపంతో పాటు బాధ కలుగుతుంది. కొన్నేళ్ల నుంచి వేరే మగాడి మోజులో పడుతున్న కొందరు భార్యలు దారుణంగా కట్టుకున్నోడని కడ తేర్చిన సంఘటనలు సమాజంలో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఇక భర్తను ప్రియుడితో కలిసి భార్య చంపడం కాస్త పక్కన పెడితే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలను సైతం తమ అక్రమ సంబంధం కోసం చంపిన తల్లులు అమ్మతనానికే మాయని మచ్చని తీసుకొస్తున్నారు. అయితే ఇన్నేళ్లు ఆడవాళ్లు తమ ప్రియుడి కోసం భర్తలను బిడ్డలను చంపుతుంటే ఓ మహిళ మాత్రం మరో మహిళ ప్రేమలో పడి రాక్షసిలా మారింది. చన్ను పాలు తాగుతున్న 5 నెలల పసికందును ఊపిరాడకుండా చేసి నిర్దాక్షిణీయంగా చంపేసింది. బిడ్డకు పాలు పడుతుంటే ఊపిరాడక చనిపోయిందని నమ్మించింది. ఆమె చెప్పింది నిజమని నమ్మిన భర్త తన చేతుల్లోనే తన బిడ్డకు అంత్యక్రియలు చేశాడు. మరి ఆ నిజం ఎలా బయటపడుతుందో తెలిస్తే మీరే షాక్ అవుతారు. తల్లి అనే పదానికే శాపంగా మారిన ఈ దారుణం తమిళనాడులో చోటు చేసుకుంది. డీటెయిల్స్లోకి వెళ్తే తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరులో లమంగళం సమీపంలో చిన్నిట్టి అనే గ్రామంలో సురేష్ భారతి అనే దంపతులు ఉండేవారు. వీరికి 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలున్నారు. వీరిలో 2 ఆడపిల్లలు కాగా 5 నెలల క్రితం పండంటి బాబు పుట్టాడు. దీంతో ఆ కుటుంబానికి వారసుడు వచ్చాడని అందరూ సంబరపడిపోయారు. అయితే ఆ సంబరం చాలా రోజులు నిలవలేదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాల్సిన కన్న తల్లే కసాయిగా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. చివరికి ఆ చంటి బిడ్డ తండ్రి కూడా అనుకోలేదు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డను ఊపిరాడకుండా చేసిన భారతి దారుణంగా హతమార్చింది. అందరికీ చిన్నారికి పాలిచ్చేటప్పుడు ఊపిరాడకుండా చనిపోయాడని నమ్మించింది. భర్త కూడా భార్య మాటలు నమ్మి పసివాడిది సహజ మరణమే అని భావించాడు. లేక లేక మగబిడ్డ పుడితే ఇలా జరిగిందని కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు కన్నీటితో చిన్నారికి అంత్యక్రియలు చేశారు. వాళ్ళందరి ముందు ముసలి కన్నీళ్లు కార్చింది భారతి. అయితే కొడుకు మరణం తర్వాత భార్య భారతి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఆమె భర్త సురేష్ కు అనుమానం వచ్చింది. దీంతో భారతి మొబైల్ చెక్ చేశాడు. అందులో ఉన్న ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఫోటోలను బట్టి తన భార్య భారతి స్వలింగ సంపర్కురాలని అతడికి అర్థమైంది. అలాగే తన భార్య భారతి సుమిత్ర అనే మహిళతో ప్రేమలో ఉందని, ఇద్దరి మధ్య అనుచిత సంబంధం ఉందని తెలుసుకున్నాడు. దీంతో అతడికి తన కుమారుడి మృతిపై అనుమానాలు తలెత్తాయి. అలాగే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇక దర్యాప్తు చేపట్టిన పోలీసులు బయటపడ్డ దారుణాలను తెలుసుకుని షాక్ అయ్యారు. అయితే కొన్ని రోజుల క్రితం భారతి భర్త సురేష్ తో గొడవపడి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పుడు కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సురేష్ ఆమెకు తిరిగి కాపురానికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం భర్త సురేష్ ఇతర కుటుంబ సభ్యులు పనికి బయటకు వెళ్లిన సమయంలో భారతి ఆ పసికందుకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. అయితే ఆమె ప్రేమలో పడిన మరో మహిళ సుమిత్ర ప్లాన్ ప్రకారమే భారతి తన కొడుకును హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దీంతో పోలీసులు బిడ్డను చంపిన భారతితో పాటు ఆమె ప్రియురాలు సుమిత్రలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనాన్ని సృష్టించింది.